సో నేను విద్యాలయం గురించి మాట్లాడుతున్నాను. విద్యాలయం అంటే నా దృష్టిలో ఏంటంటే ఒక పవిత్రమైన స్థలంగా ఫీల్ అవుతాను. దాని దేవాలయంతో సమానంగా ఫీల్ అవుతాను. ఇక్కడ ఉండే టీచర్లు నా దృష్టిలో భగవత్ స్వరూపాలుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనకు దైవ సమానమైనటువంటి జ్ఞానాన్ని పంచుతారు, మనకు సంస్కారాన్ని నేర్పిస్తారు మన పిల్లలకు. దాని ద్వారా వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో సక్సెస్ఫుల్గా అవుతారు అండ్ మంచి పేరు తెచ్చుకుంటారు. సో నేను ఇంకా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ వీలైనంత వరకు మీరు బస్ ఎక్కించి పిల్లలు పంపించాలన్న ఉద్దేశంతో కాకుండా మన స్కూల్ మీద నమ్మకంతో ఇక్కడికి పంపిస్తే ఇక్కడ పిల్లలందరూ డెవలప్ అవుతారు. మన ఊర్లో మన స్కూల్ ద్వారా చాలా సక్సెస్ వస్తుంది అండ్ మన ఊరికి కూడా మంచి పేరు వస్తుంది అనేసి నేను కంప్లీట్గా విశ్వసిస్తున్నాను. సో ఇంకా వస్తే ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పిల్లల ఎంకరేజ్మెంట్ కోసము మా లిమిటేషన్స్లో నేను ఓవర్ కమిటీ కూడా కావాల్సుకోలేదు. మేము ఎంత చేయగలుగుతామో డెఫినెట్గా అది ఎంతో చేస్తాం. ఎగ్జాంపుల్ ఎంకరేజ్మెంట్ కోసం ఏదైనా అవార్డ్ అండ్ రివార్డింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు. భవిష్యత్తులో ఇంకా కొన్ని మంచి ప్రణాళికలు ఉన్నాయి, కాకపోతే వాటిని చూడాలి ఎలా చేయాలనుకుంటున్నాను. సైన్స్ ఎగ్జిబిషన్స్ కావచ్చు, ఆర్ట్ కాంపిటీషన్స్, పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, వీటిని కూడా నేను ఆలోచన చేస్తున్నాము. సో వీటికి మనమందరము కలిస్తేనే చేయగలుగుతాం. ఒకళ్ళు ఇద్దరు కలిస్తే చేసే పని కాదు. మనమందరము ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఇంకా ఏదో దీనిలో మనకి ఆశించకుండా పిల్లల భవిష్యత్తు మన బడి యొక్క సక్సెస్ను దృష్టిలో పెట్టుకుని మనమందరం కలిసి చేస్తే డెఫినెట్గా దీన్ని మళ్ళీ మన స్కూల్ను ప్రీవియస్ స్టేజ్కి తీసుకురాగలుగుతాము. మన ఊరికి కూడా మంచి పేరు వస్తుంది. సో దీని మీరందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నేను చాలా లెత్తిగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దిస్ ఆపర్చునిటీ మేడం. And my support will be there all the time. Thank you so much.